వెంకటేశ్వరరావు, ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్. మీడియా మిత్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానంటూ వచ్చి ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నాడు. కారణం ఏంటి? గంగ చంద్రముఖిలా మారినట్లు ప్రశ్నిస్తానని వచ్చిన వ్యక్తి ప్రశ్నిస్తే కేసులు ఎందుకు పెడతానన్నాడంటే బీజేపీ కంట్రోల్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మనం చూస్తూ ఉంటే గత వారం నుంచి కూడా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడి చేయటం, వాళ్ళని అరెస్ట్ చేయటం. ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా లేదా వ్యక్తిగత హననం చేసినా అరెస్ట్ చేయటంలో లేదా చట్టం ప్రకారం వెళ్ళడంలో తప్పు పట్టట్లేదు. అలాంటి చట్ట ప్రకారం వెళ్లాల్సిన కేసుల్లో వాళ్ళ మీద కావాలని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి అంటే ఒక టెర్రర్ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వాతావరణాన్ని ఇష్టపడని అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించడం లేదా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినట్లు ఎవరైతే రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తారో వాళ్ళకి చట్టబద్ధంగా వెళ్తామంటే ఐఏఎస్ ఐపీఎస్ మీద మాట్లాడతావా, కేసు పెడతావా అన్న భయపెట్టే పరిస్థితి అంటే ఎలా ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఆల్ ఇండియా సర్వీస్ ప్రకారం పనిచేయాలి, భారత రాజ్యాంగం కోసం పనిచేయాలి. వాళ్ళు తీసుకునే ప్రతి రూపాయి జీతం కూడా ప్రజలు కట్టే పన్ను నుంచి. కాబట్టి ప్రజల కోసం, ప్రజల పక్షాన రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేయాలి, కానీ ఈ పార్టీల కోసం కాదని చెప్పదలుచుకున్నాము. ఒకవేళ వాళ్ళని ఈ పార్టీల కోసం పని చేయించాలనుకుంటే వాళ్ళకి మీరు రిజైన్ చేయించి మీ పార్టీ ఎంప్లాయీస్గా లేదా మీ పార్టీ కార్యకర్తలుగా పెట్టుకొని నిరభ్యంతరంగా వాళ్ళకి జీతాలు ఇచ్చి పోషించుకునే అవకాశం, ఆ ఫెసిలిటీ మీకు ఉందని చెప్పదలుచుకున్నాం. ప్రజలు కట్టే టన్ నుంచి ₹1 జీతం తీసుకున్న అధికారి ఎవరైనా ప్రజల పక్షాన కాకుండా ఈ రెండు పార్టీలు జెండాలు వేసుకుంటే మేము చెప్పదలుచుకుంది రాజ్యాంగబద్ధంగా పనిచేయట్లేదనే. అలాంటి దాంట్లో ప్రతి పౌరుడు కూడా మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మాకు అధికారుల నుంచి లేదా రాజ్యాంగంలో ఉన్న లేదా ఈ ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి మంత్రుల నుంచి ఒత్తిడి ఉందన్నప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోండి. వ్యవస్థలోకి కొత్త వాళ్ళు వస్తారు, యువతరం వస్తుంది, రాజ్యాంగ పరిరక్షణకు పనిచేస్తారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పుకు నాంది పలికిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇవేళ అధికారులు కూడా ఆలోచించాలి. భారత రాజ్యాంగం మీకు ఎన్నో పవర్స్ ఇచ్చాయి, మిమ్మల్ని అధికారులు కానీ లేదా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మిమ్మల్ని ఏం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా కాకి చొక్కా వేసుకొని పనిచేయండి, సీరియస్గా పనిచేయండి. మీ అందరికి మద్దతుగా పౌర సమాజం ఉంటుంది, పార్టీలు ఉంటాయి, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తే మొట్టమొదటిగా ప్రశ్నించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఉంటాం, ప్రశ్నిస్తాం అని చెప్పదలుచుకున్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలనుకుంటే చెగోవేరా అంట ఎవరైతే కమ్యూనిజం తాలూకా రెడ్ కండ వేసుకొని ప్రశ్నిస్తానంటూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు సనాతన ధర్మం పాటించండి అంటే భారత రాజ్యాంగం వదిలేసి సనాతన ధర్మం పాటించండి అంటే దగ్గరికి వచ్చినట్టంటే గంగ చంద్రముఖిలా మారినట్లు మీరు మారిపోతే ప్రజలందరూ మారాలని లేదు. మాలాంటి వాళ్ళని వ్యవస్థ కోసం మాట్లాడుతున్నాం, వ్యవస్థలో మార్పు కోసం మాట్లాడుతున్నాం, కుల మత రహిత రాజకీయాల కోసం మాట్లాడుతున్నాం. కాబట్టి కంప్లీట్గా మత రాజకీయాల్లో కూరుకుపోయి భ్రష్టు పెట్టిన పరిస్థితి. కాబట్టి నిన్ను ప్రశ్నించడానికి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టామనేది చెప్పదలుచుకున్నాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.